మనిషి మరణాన్ని జయిస్తాడా? 2045వ సంవత్సరానికల్లా మనిషికి అమరత్వం సాధ్యమవుతుందా? ఒకవేళ అదే నిజమైతే ఈ భూమండలం సరిపోతుందా మనుషులకి? మానవులకి ఏదైతే ఇప్పుడు జీవించిన వ్యక్తి 125 రికార్డు గణాంకాల ప్రకారం దానిని మించి బతుకుతాడు అని. ఇప్పుడు 2045 అంటే ఇక్కడ నుంచి ఇంకొక 21 సంవత్సరాల్లో మానవుడి మేధ మనిషిని కూడా సృష్టించేస్తున్నాడు. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ డాక్టర్, దగ్గర 42 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్ రంగనాథన్ గారు, సీనియర్ న్యూరో సర్జన్ వారు. వారితో మాట్లాడి రే కుర్జ్వెల్ ప్రిడిక్షన్స్ ఎంతవరకు నిజం, ఒకవేళ అదే నిజమైతే ఫ్యూచర్లో ఏం జరగబోతోంది, అమరత్వం అనేది మనిషికి సాధ్యమా, టెక్నాలజీ ఇంకెంత డెవలప్ అవుతుంది, వారి మాటల్లో విని తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. నాకు చాలా ఆశ్చర్యం అనిపించిన కొన్ని ప్రశ్నలు మీ ముందు ఉంచుతున్నాను. చాలా మంది వ్యూవర్స్ నుంచి వచ్చినవి. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఒక అంశం అన్నమాట, మనిషికి అమరత్వం సాధ్యమా, ఒకవేళ అదే నిజమైతే ఏం జరగబోతోంది? అది సాధ్యం అవుతుంది అని ఒక సైన్స్ ఆధారంగా ఒక వ్యక్తి చెప్తూ ఉన్నాడు. ఆయన పేరు రే కుర్జ్వెల్. ఆయన మహామేధావి, కంప్యూటర్ సైంటిస్ట్, 76 సంవత్సరాల వ్యక్తి. ఈ విషయం ఇప్పుడు కాదండి, 2005లోనే పుస్తకంలో రాశాడు ఆయన. అప్పుడు ద సింగులారిటీ ఈజ్ నియర్. అంటే సింగులారిటీ అంటే ఏమిటి, తెలుగులో తర్జుమా చేసుకుంటే ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వం సాధ్యం అవుతుంది దగ్గరలో. అదే వ్యక్తి జూన్ 25న ఇంకో పుస్తకం ప్రచురించాడు, ద సింగులారిటీ ఈజ్ నియరర్. ఇంకొచ్చేసింది సుమా, చాలా దగ్గరలో వచ్చింది. ఈ వ్యక్తి గురించి 2 మాటలు చెప్పుకుంటే, ఈయన యూదుడు. మామూలుగా అసలు ప్రపంచంలో రేసులన్నీ కూడా తెగలన్నీ ఆలోచిస్తూ ఉంటే చాలా తెలివైన రేస్ ఏదంటే జ్యూస్ అంటారు. మహామేధావులు వాళ్ళందరూ. ఏదన్నా ప్రపంచంలో మీరు చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద కంపెనీ ఓనర్స్ కానీ వీళ్ళందరూ కూడా జ్యూసే. అంటే వాళ్ళ తాలూకా మేధా సంపత్తి అంత ఉంటుంది అని అంటారు. ఈ వ్యక్తి కూడా ఆస్ట్రియాలో వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే ఈ అబ్బాయి జన్మించిన తర్వాత అమెరికా వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు. ఆయన 5 సంవత్సరాలప్పుడు మీరు నమ్మండి, ఏది ఏరోప్లేన్లు, రాకెట్లు, కార్లు తాలూకా మోడల్ చేశాడు. మోడల్స్ 14 సంవత్సరాల ప్రాయంలో కంప్యూటర్ డిజైనింగ్, కంప్యూటర్కి లేదండి ఆ టైంలో. కంప్యూటర్ డిజైనింగ్, కంప్యూటర్ తన ఐడియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయడం. 17 సంవత్సరాలప్పుడు అసలు బ్రెయిన్ అంటే ఎవరికి ఎక్కువ మందికి తెలియని ప్రాయంలో నియోకార్టెక్స్ థియరీ అని ఒకటి ప్రతిపాదించాడు. నియోకార్టెక్స్ అంటే ఏమిటి, మెదడు లోపల ఒక ముఖ్యమైన ప్రాంతం, ఏది జ్ఞాపక శక్తికి, కాలు చేయి కదలడానికి, మనకి స్పర్శ తెలియడానికి, ఏకాగ్రతకి, అన్నిటికీ కేంద్రం అని. అసలు ఆ నియోకార్టెక్స్ ఎలా తయారవుతుంది, ఎలా బిహేవ్ చేస్తుందని గొప్ప విషయం చెప్పాడు. చిన్న బేబీలాడదట ఈ భాగం కార్టెక్స్. అంటే స్వయంగా ఏం లేదు, కొన్నాళ్ళు అన్ని చుట్టుపక్కల విషయాలన్నీ నేర్చుకుని దానిలో ఆకలింపు వస్తుందట. అంటే దానికి ఏవో అలా కొన్ని ప్రేరణలు వస్తూ ఉంటే ఏదో చూసి చేసి అని. దాని మీద తర్వాత ఏదైతే కంప్యూటర్ తాలూకా ముఖ్యత ఆయన గమనించాడో దానికోసం ఆయన ఆ దిశలో పయనించాడు. 17 సంవత్సరాల వయసులో అప్పటికి అత్యంత కంప్యూటర్ మేధావి మెకిన్స్కీ అని, ప్రపంచంలోనే ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది అమెరికాలో, మిట్ ఇన్స్టిట్యూట్ అని. అందులో ఆయన చేస్తుంటే ఆయనకి అప్పటికి ఉత్తరాల ద్వారా, అప్పుడు మొబైల్ ఎక్కడండి, ఉత్తరాల ద్వారా ఆయనతో ఇది చేశాడు, కరస్పాండెన్స్. మీరు చేస్తున్నది ఇది ఉందా, ఎలా చేయొచ్చా, అలా చేయొచ్చు అని. ఆయన ఈయనతో ఆశ్చర్యపోయి, అబ్బాయి నువ్వు ఇంక అక్కడ కాదు ఉండాల్సింది, వచ్చి మా ఇన్స్టిట్యూట్లో చేరాను, ఆయన దగ్గరే అసిస్టెంట్గా చేరాడు. ఇప్పటి వరకు ఈయన ఒక 147 ప్రిడిక్షన్స్ చెప్పాడు. 147, అందులో 86% కరెక్ట్ అట. ఓ మై గాడ్, చాలా ఎక్కువ. నేను అదే అడగబోతున్నాను, ఎంతవరకు నిజమయ్యాయండి ప్రిడిక్షన్స్? కామన్ గా చెప్తాను మీకు, ఉదాహరణకి కొన్ని మీకు చెప్తాను. చెప్పండి సార్. ఏంటది ఆయన చెప్పాడు, 1999కి ప్రతి వ్యక్తి వాళ్ళ ఓన్ క్లాత్స్ ని వేసుకునే దుస్తుల్ని డిజైన్ చేసుకోవచ్చు అని జరిగింది. అది అన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది 2000 సంవత్సరంలో, ఇప్పుడు మా చదరంగం ఇష్టం ఉండే వాళ్ళకి తెలుస్తే, గారి కాస్పరావ్ అని మహామేధావి రష్యన్. అంటే ఆయన ఎవరిని జయించలేకపోయారు అప్పటికి, ఏ గేమ్ లో కూడా అతనే గెలుపు. కంప్యూటర్ గెలుస్తుంది అని చెప్పాడట, కంప్యూటర్ మీద ఓడిపోయాడు కాస్పరావ్. సూపర్ అసలు. అలాగే 2002 కల్లా సంవత్సరం కల్లా ఏం చెప్పాడు ఆయన, ఈ పోర్టబుల్ ల్యాప్టాప్ వస్తుంది, ఫోల్డెడ్ ల్యాప్టాప్, అది సాధ్యమైంది. ఇలాగ ఎన్నో ఉన్నాయి.
ఇలాంటి దీంతో తీసుకుని 2005 మనం ఇందాక మీరు చెప్పినటువంటి పుస్తకం ఏదైతే సింగులారిటీ ఈజ్ నియర్ అన్న దాంట్లో ఆయన ఒక మాట చెప్పాడు, మనిషికి ఇంకా దగ్గరలో అమరత్వం సిద్ధిస్తుందా, ఇమ్మోర్టాలిటీ అంటారు ఇంగ్లీష్లో. దానికి కారణం చెప్పాడు. ఏమిటా కారణం అంటే దగ్గరలో నానో రోబోస్ రాబోతున్నాయి. మనం చెప్పుకుందాం నానో రోబోస్ అంటే ఏమిటో. అవి శరీరంలో ఉండి ఈ వయసు లేకపోతే కొన్ని జబ్బులతో ఉండేటువంటి క్యాన్సరే వచ్చింది, లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం బ్రెయిన్లో వచ్చింది, దానికి చిన్న నానో రోబోస్ ద్వారా వైద్యం అక్కడికి వెళ్ళి మిగతా చుట్టుపక్కల తాలూకా ప్రాంతాలకి టిష్యూస్కి ఏది కూడా డ్యామేజ్ కాకుండా పూర్తి ఆరోగ్యవంతులు చేసేటువంటి గొప్ప పద్ధతి అది ఈ దగ్గరలో వస్తుందని అప్పుడు ప్రిడిక్షన్ ఇచ్చాడు. ఇప్పుడు నానో రోబోస్ చాలా విరివిగా వాడుతున్నారు ప్రపంచం అంతటా. కొన్ని చోట్ల చూస్తున్నాను. నానో అంటే ఏమిటి, 1 మిల్లీమీటర్లో 10 లక్షల వంతు, అసలు కంటికి కూడా కనబడదు. అందువల్ల దాని మంచిది కూడా. ఇప్పుడు ఎక్కడి నుంచి మనం ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ఇచ్చినట్టుగానే ఆ నానో రోబోన్ ఎక్కడి నుంచి వెళ్తే క్యాన్సర్ ఫలానా చోట్ల ఉంది, అక్కడికి వెళ్ళి ఆ క్యాన్సర్ కణాలని ఛేదించి డ్యామేజ్ చేసి ఇంకా మళ్ళీ చుట్టుపక్కల నార్మల్గా ఉండే కణాలు ఏమాత్రం డ్యామేజ్ చేయదు. ఏదన్నా ముఖ్యమైన చోట్ల టార్గెట్ థెరపీ అంటారు. అలాగే ఇప్పుడు ఎక్కడైనా మెదడు లోపల రక్తం గుడ్డు కట్టుకుంది, ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతులు ఏమిటి, దానికి మందులు ఇవ్వడం, ఒక్కోసారి ఆపరేషన్ చేయడం, ఇవన్నీ ఉన్నాయి. ఇది దాన్ని ఛేదించేస్తుంది అట, చిన్న చిన్న ముక్కలా చేసేస్తుంది. అదే కాకుండా రీసెర్చ్లో కూడా చాలా అమోఘమైన పద్ధతి ఉంది. ఆఖరణ ఏమిటంటే ఇప్పుడు ఏదైతే వాతావరణ కాలుష్యం అని మాట్లాడుతున్నామో దానికి కూడా ఏదైతే దాన్ని క్లీనింగ్ కోసం నానో రోబోస్ వాడుతున్నారు. భారతదేశంలో 2001 నుంచి కూడా సిఎన్ఆర్ రావు గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఈ నానో టెక్నాలజీ స్టార్ట్ చేశారు. ఆ మిషన్ పేరు నానో మిషన్. అంటే ఏదో ఆషామాషి అమెరికా వాళ్ళు ఏదో అతి తెలివిగా వాళ్ళు చేశారని కాదు. భారతదేశంలో కూడా 2001 అంటే గత 23 సంవత్సరాల నుంచి దానికి జరుగుతూ ఉంది. స్టార్టింగ్లో భారతదేశంలో ఈ డెంటల్ ఇదేవైతే రూట్ ట్రీట్మెంట్ అన్నారు చూసారా, దానికోసం వాడేవాళ్ళు. సో ఈయన ఏం చెప్పాడు, 2005లో ఈ మాట చెప్పాడు. 2030 అంటే దగ్గరలో 6 సంవత్సరాలు, అందరూ జాగ్రత్తగా వినండి, 6 సంవత్సరాల్లో 6 సంవత్సరాల దగ్గరలోనే నానో రోబోస్ అని బాగా ఇంకా వాడకంలోకి వచ్చి ఈ వయసుతో వచ్చిన మార్పులు లేకపోతే క్యాన్సరు వీటన్నిటికీ అంటే కణాలు ఏవైతే ఇప్పుడు వయసుతో వచ్చిన డ్యామేజ్డ్ కణాలు ఉంటాయి, పాత పడిపోయింది, అవన్నీ ఏరేస్తుందట. అన్ని మళ్ళీ ఇంకేదో పాత సినిమాల్లో లాగా కొత్త జన్మ వచ్చేటట్టు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మానవులకి ఏదైతే ఇప్పుడు 125 సంవత్సరాలు మ్యాక్సిమం ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్న వ్యక్తి, జీవించిన వ్యక్తి 125 రికార్డు గణాంకాల ప్రకారం, దానిని మించి బతుకుతాడు అని చెప్పాడు. ఇప్పటికే భూమి సరిపోవట్లేదు కదా సార్ మనుషులతోటి, ఇంకా అప్పుడు ఇంకా ఏంటి అది మరి చూడాలి. అదే కదా, అంటే ఏమిటంటే అక్కడ ఒక చిన్న అతను లింక్ పెట్టాడు, న్యాచురల్ కాజెస్తో అని ఒక మాట పెట్టాడు. ఏదైతే మామూలుగా ఏజ్తోని జరిగిపోవడం ఏదైతే ఉంటుందో అలాంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది. మనం ఇంకా తెలియాల్సింది ఏమిటి, ఎవరికైనా తలకు దెబ్బ తగిలింది అనుకోండి, మరి అట్లాంటి వాళ్ళు జీవిస్తే ఇలాంటి కొన్ని ప్రశ్నలు ఇంకా ఆన్సర్ చేయాల్సి ఉన్నాయి. యాక్సిడెంట్స్ కానీ ఇలా సడన్ డెత్స్ ఇలాంటివన్నీ కానీ ఎవరైతే వయసు రీత్యా చనిపోయే స్థితిలో ఉంటారో వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంది ఎక్కువ. ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పిన మాట ఇంకో మాట చెప్పాడు ఆయన. ఇప్పుడు 2045 అంటే ఇక్కడ నుంచి ఇంకొక 21 సంవత్సరాల్లో మానవుడి మేధ కొన్ని బిలియన్ రెట్లు పెరిగిపోతుందట. ఎందుకు, ఇప్పటికే మేధ ఉంది, ఇంత లోపల చూడండి ఆ కృత్రిమ మేధాన్ని వచ్చిందా. ఇప్పుడు ప్రతి దగ్గర ప్రతి చోట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషిని కూడా సృష్టించేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది. వీరు చెప్పేది ఏమిటంటే 2000 ఏదైతే ఉందో 30 కల్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవుని ఇంటెలిజెన్స్ దగ్గరికి వెళ్తుందట. 45 కల్లా రెండు మమేకం అయిపోతాయి. సింగులారిటీ ఈజ్ నియర్. సింగులారిటీ అంటే ఏమిటి, మానవుని స్వయం మేధ కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు కలిపి అయితే కొంత బిలియన్ రెట్లు మేధ పెరిగిపోతుంది. అంటే అప్పుడు మానవు చేయలేని అసాధ్యమేం లేదు. ఇవన్నీ వింటుంటే మాత్రం నిజంగా ఏదైతే అతను చెప్తున్నాడో అవి సాధ్యమయ్యేటట్టు అనిపిస్తుంది. ఎందుకంటే జరిగిన వాటన్నిటిని చూసుకుంటే మేబీ ఇది కూడా జరుగుతుందేమో, దానికి తగ్గట్టుగా పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తాం. స్వతహాగా వారు ఏంటంటే ఏం చేస్తారు రేకుర్స్బైర్? ఆయన అతను కంప్యూటర్ సైంటిస్టు, తర్వాత సైన్స్ భవిష్యవాణి చెప్పే వ్యక్తి, జ్యోతిష్యుడు, సైన్స్ జ్యోతిష్యుడు అనొచ్చు మనం. సైన్స్ జ్యోతిష్యుడు. ఇప్పుడు మన దగ్గర తెలుగులో మనం పాత ఈ కాలం వాళ్ళు వినకపోయినా పాత కాలంలో 1600 ప్రాంతంలో కడపలో జన్మించిన ఒక వ్యక్తి ఉన్నారు.
వీరబ్రహ్మం గారు పోతులూరి. ఎస్. భవిష్యవాణి భవిష్యవాణి అంటే మరి ఆయన ఆ రోజుల్లో చెప్పాడు. మరి ఆయన ఎంత మేధావి ఉండాలి. ఉదాహరణకి ఇందిరాగాంధీ అంటే ఒక స్త్రీ భారతదేశాన్ని పరిపాలిస్తుంది. ఇద్దరు సినిమా యాక్టర్లు రాష్ట్రాలకి అధిపతులు అవుతారు. ఎన్టీ రామారావు గారు, తెర మీద బొమ్మలే రాజ్యాలని ఎంజి రామచంద్రరావు. అవును. అదే కాకుండా ఒక తెలుగు ఆయన ప్రధానమంత్రి అవుతాడు, పివి నరసింహారావు గారు. ఎలక్ట్రిసిటీ వస్తుంది, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇప్పుడు ఏదైతే మన ఐఫోన్లు ఇవన్నీ మాట్లాడుతూనే వస్తాయి. రీసెంట్ గా కరోనా గురించి కూడా ఆయన ప్రస్తావించారని చెప్పి అవి కూడా బాగా వైరల్ అయింది సార్. అందువల్ల ఇప్పుడు ప్రిడిక్షన్ అన్నదానికి సాంప్రదాయం ఉంది ముందు. వారు చెప్పింది ఏంటంటే అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా చెప్పినవి. ఈ రే కురిజ్వల్ గారు ఇప్పుడున్న సైన్స్ని దాన్ని పరిగణనలో తీసుకొని ఏది వస్తుందో అని. ఉదాహరణ ఇంకో మాట చెప్తాను. దగ్గరలో ఈ మధ్య కాలంలో ఒక ఇది జరిగింది, ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ అనుకోండి. తల తీసి తల మార్పిడి, దాని మీద ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అది ఫైనల్ గా ఒక 6 సంవత్సరాల్లో అది నిజం కాబోతుంది. ఇలాంటివన్నీ వస్తున్నాయంటే తల ఏదో కారణాంతరం వల్ల ఏదో జబ్బు వచ్చింది, బ్రెయిన్లో ఏదో అల్జైమర్స్ వ్యాధి వచ్చింది. ఇప్పుడు ఆ వ్యక్తి అచేతుడు అయిపోతున్నాడు. ఒక నార్మల్ యాక్సిడెంట్ అయింది ఎవరో వ్యక్తి, ఆ తల తీసి ఈ వ్యక్తికి పెడితే హార్ట్ ఇవన్నీ ఎలా పెడుతున్నారో అది కూడా పెడుతున్నారు. ఇంతకుముందు ఏంటంటే మేము చిన్నప్పుడు మెదడుకి తాలూకా ఏది ఉనికి లేదు, మెదడు 4 నిమిషాల కంటే ఆక్సిజన్ కానీ దానికి ప్రసరణ లేకపోతే డ్యామేజ్ అయిపోతుంది అనేటువంటి సమయంలో ఈ తల తీసి తల పెడుతూ ఉంటే అంటే ఇవన్నీ మనం ఊహించినవా? కొన్ని జనవరి నెలలోనే మహానుభావుడు ఇంకొక ఆయన ఎక్సెంట్రిక్ మేధావి ఉన్నాడు, ఎలాన్ మస్క్ అని. ఏది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. ఆయన ఒక న్యూరోలింక్ కంపెనీ ద్వారా ఒక బ్రెయిన్ చిప్ బ్రెయిన్ లో పెట్టాడు. అంటే ఎప్పుడు యాక్సిడెంట్ అయిపోయి కాళ్ళు చేతులు పనిచేయనటువంటి ఒక వ్యక్తి తన అంటే మెదడులో వచ్చిన ఆలోచనల ద్వారా కంప్యూటర్ కర్సర్ కదిలి తను చేయాల్సిన పనులు అని చేయగలుగుతున్నటువంటి సామర్థ్యం చూసారా? జరిగింది అది. ఆ వ్యక్తి అప్పుడప్పుడు ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాడు. ఇంకోటి వచ్చింది, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగే చాట్ జీపీటీ అని వచ్చింది. మరి ఇవన్నీ వస్తాయని అప్పుడు ఎక్కడ అనుకున్నారు? పెద్దగా మనిషికి పెద్దగా పని ఉండట్లేదు సార్ వీటన్నింటి వల్ల. అది కూడా ఒక ఆ మాట మీరు అన్నారు. మళ్ళీ తన పుస్తకంలో ఇంకేం చెప్పారంటే మనిషి తాలూకా మేధా సంపత్తి పెరుగుతూ ఉండడం ఒకటి, ఏదైతే సంవత్సరాల పాటు ఇప్పుడున్న 125 సంవత్సరాలు కాకుండా ఆయుష్ పెరగడానికి ఆస్కారం, ఎన్విరాన్మెంట్ అంటే పైన ఉన్నటువంటి వాతావరణాన్ని కాలుష్యాన్ని తగ్గించడానికి, అదే కాకుండా 3D ప్రింటింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ ఇలాంటి వాటిలో కూడా నానో టెక్నాలజీ వాడుతూ ఉందని చెప్తూ ఆఖరి నా పీఠికలో ఒక మాట చెప్తాడు. 2024 పుస్తకం ది సింగులారిటీ నియర్. దాని ఏం చెప్పారంటే ఆయన, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబులు నష్టం అవుతాయి. ఏదైతే ప్రజలలో కంప్యూటర్ సైంటిస్టులో ఉన్నటువంటి భయం, ఆందోళన దానికి ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. అంటే ఆయన ప్రిడిక్షన్ కొన్నాళ్ళ తర్వాత అది కూడా ఇబ్బంది అవుతుంది. అంటే ఒక 10 మంది 15 మంది వ్యక్తులు చేసేటువంటి పని ఒక్క చాట్ జీపీటీ లేకపోతే ఆర్టిఫిషియల్ చేసేస్తుంది అని కూడా ప్రిడిక్షన్ ఇచ్చాడు. అందువల్ల దీనికి కూడా ఆయన ఏదో ఇదే అల్టిమేట్ అని కాకుండా దీని తాలూకు లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. మనుషులకి పని తగ్గిపోతుంది, బద్ధకం పెరిగిపోతుంది, అప్పుడు కూడా ఇంకా సోమరితనం వచ్చేసినట్టే సార్. ఇప్పుడున్న దానికన్నా ఇంకా ఇప్పుడు ఆయన వయసు 76. ఇవన్నీ జరిగేటప్పుడు మహానుభావుడు ఆయన ఉంటాడా? మాటకి ఇప్పుడు ఏదైతే ఏకత్వం వచ్చేసరికి ఆయనకు అది ఉపయోగపడుతుందా అని మనం చూడాల్సి ఉంటుంది. అసలు అది ఎప్పుడు వాడుకలోకి వస్తుందని ఆయన చెప్పడం 2045. అసలు 2039కి ఏదైతే 39 మనం చెప్పుకున్నట్టు 15 సంవత్సరాల్లో 6 సంవత్సరాల లోపలే ఈ నానో టెక్నాలజీ చాలా రొటీన్గా వాడడం, ఇలాంటి కణాలు ఏదైతే డెడ్ కణాలన్నీ తీసిపడేని చేసేస్తుందని చెప్పాడు. రెండూ కలిపి మేధ, కృత్రిమ మేధ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు కలవడం అన్నది 2049కి వస్తుందని ఆయన. మామూలుగా భవిష్యత్తు అని అనగానే మనందరికీ ఆదిత్య 369 సినిమా గుర్తొస్తుంది. అలా ఏమన్నా ఉంటుందా? అసలు నిజంగా అదేనేమో పరిస్థితి కూడా ఆషామాషికి మనం తీసిపడక్కర్లేదు. ఇప్పుడు ఒక మాట, ఆయన చెప్పిన 147 ప్రిడిక్షన్స్ లో 86% కరెక్ట్ అయింది. మనం చూడాల్సింది ఎక్కువే ఉన్నాయి కదా, చాలా 3 రెట్లు. అంటే ఏమిటి? ఆయన చివరికి ఈ ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో 86% ఉంటాయా 14% ఉంటాయా మనం వేసి చూడాలి ఖచ్చితంగా. ఒకటి 2030లో తెలుస్తుందేమో, మొదటిది 2005లో ఆయన చెప్పినటువంటి. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా కలలో కూడా ఊహించలేదు గారీ కాస్పరోవ్ అంత గొప్ప చెస్ మేధావి ఆయన ఒక కంప్యూటర్ చేతిలో ఓడిపోతాడు. కానీ జరిగింది అది.
ఇప్పుడు సైన్స్ వేరు, నమ్మకం వేరు, ఇలా రకరకాలుగా మాట్లాడతారు కదా సార్. వీటిని ఎలా చూస్తారు మీరు? అంటే నేను సైన్స్ ఆధారంగా చెప్పాను. ఇప్పుడు నానో టెక్నాలజీ అనేది సైన్సే కదా, నమ్మకం కాదు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రోజు నిజమే కదా, అందరికీ తెలిసిందే కదా. కనబడుతోంది. యాక్టర్లు అందరూ ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అందరూ తల పగలు కొట్టుకుంటున్నారు, ఏంటి బాబు కష్టమైపోతుందని. బ్రెయిన్ లో చిప్పు పెట్టడం నిజమైంది కదా, తల మార్పిడి అయితే నిజమైంది కదా, చాట్ జీపీటీ మన ఎదురుగా ఉంది కదా. అంటే ఒకవేళ ఇవే ఇంకా ఇంకా నిజమవుతూ వస్తే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిపోతే, మనుషుల్ని సృష్టించేస్తూ ఉంటే అప్పుడు ఏంటి మన భూమండలం పరిస్థితి? అదే అతను ఇదే అందరు కూడా చెప్పేది. ఇంకొక మాట కూడా ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక మెషిన్, అది బ్రెయిన్ మేధ ఏదైతే ఉందో అది ఒక న్యాచురల్ భగవంతుడు సరే నమ్మే వాళ్ళకి సృష్టికర్త ఇచ్చినటువంటి సంపత్తి. ఈ రెండు మమేకం ఎలా అవుతున్నాయి మాకు అర్థం అవట్లేదని కొంతమంది ఎవరైతే నేసేయర్స్ అని ఉంటారు కదా, పెద్దానికి అడ్డుపుల్ల వేసేవాళ్ళు, వాళ్ళు కంప్యూటర్ సైంటిస్టులే అని అడుగుతున్నారు. ఎట్లా జరుగుతుంది ఇది, ఎట్లా సాధ్యం? ఈయనైతే ఒకటే చెప్పాడు, అది జరుగుతుంది అన్న. ఇప్పుడు మనం ఆ నానో టెక్నాలజీ గురించి పూర్తిగా మాట్లాడతాం. అసలు ఏంటి నానో టెక్నాలజీ? నానో అంటే ఏమిటి? ఇందాక చెప్పినట్టుగానే 1 మిల్లీమీటర్లో 10 లక్షల వంతు అత్యంత సూక్ష్మమైనటువంటి ఒక వస్తువు, కళ్ళతో చూడడం అనేది అసాధ్యం. రోబో అంటే ఏంటి? మనిషి చేయాల్సిన పనులను చేసి పడేసేది అని రోబో. ఇప్పుడు రోబోలు మటుకు వాడుతున్నాం అందరూ. న్యూరో సర్జరీలు వాడుతున్నారు, ఎన్ని సర్జరీలు వాడుతున్నారు, మాల్స్ లో విష్ చేయడానికి ప్రతి చోట. మరి కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నట్టు రోబోస్ రంగప్రవేశం చేస్తాయని ఎవరైనా ఊహించుకున్నారా? అసలు లేదు. వాటినే ఒక వింతగా అన్నట్టు చూసేవాళ్ళు. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసాము అప్పుడు. అవును. మరి ఇప్పుడు అలాంటిది ఇంట్లో కూడా పెట్టేసుకుంటారు చాలా మంది. టెక్నాలజీ అని అనుకోండి. ఒకసారి అమెరికా ఎవరన్నా పెద్దవాళ్ళు ఆ రోజుల్లో పిల్లలు వెళ్తే ఫోన్ చేయడానికి టెలిఫోన్ ఎక్స్చేంజ్కి వెళ్ళి కూర్చొని గంటల కొలది వెయిట్ చేసి వాళ్ళ నంబర్ వచ్చినప్పుడు చేయాల్సిన పరిస్థితి. వీధికి ఒక ఫోన్. ఇప్పుడు ఇంటి దగ్గర కూర్చొని పిల్లలకి మొబైల్ ద్వారా 1 సెకండ్లోనే రింగ్ అవుతుంది. ఇక్కడ ఎలా ఉన్నారో కూడా కనబడిపోతుంది చక్కగా. మరి ఇది అంత సాధ్యమైందంటే అంటే సైన్స్ తాలూకా ప్రగతి, సైన్స్ తాలూకా మేధ ఎంత వడిగా వెళ్తుంది అని అంటే ఇది ఎవరు కూడా లెక్కలు చేయలేనటువంటి పరిస్థితి అయిపోయింది. ఏదో 2G వచ్చింది, ఇప్పుడు మరి 5Gకి వచ్చేసిందే. ఆ తర్వాత ఇంకా 6G అదనాలు పడుతుంది. అది ఇంకా అంత దూరం లేదండి. ఇప్పుడు అనాలి మనం నేరర్ అని. అందువల్ల నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రిడిక్షన్ అని కాకపోయినా ఇప్పుడున్నటువంటి సైన్స్ తాలూకా ప్రగతి, ఆలోచన పద్ధతి వ్యక్తుల తాలూకాది, అందులోన భగవంతుడికి మేధ ఆల్రెడీ సంపత్తి ఉంది, దానికి తోడు ఈ కృత్రిమ మేధ, దానివల్ల బిలియన్స్ ఆఫ్ టైమ్స్ తెలివి పెరిగిపోతుందట మానవునికి. ఇక్కడే అంటే తెలివి ఇదంతా కేవలం మనిషితోనే సాధ్యం కదా సార్. మనిషి లేకుండా మెషిన్ చేయగలి, మెషిన్ తో ప్రాబ్లం అది కూడా ఇంకో మాట ఉంది. ఇప్పుడు మెషిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేని మీద డిపెండింగ్, దానికి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇన్పుట్ ఉండాలి, చేయాల్సిందే. అంతే. ఇన్పుట్ లేకపోతే ఆగిపోయింది, ఇంటెలిజెన్స్ పనిచేయదు కదా. అందుకని ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం అందరూ అడుగుతూ ఉంటారు, సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషిని ఇంకా తీసి పడేస్తుందా అని. ఇప్పటికున్న దాన్ని బట్టి అయితే తీసేయడానికి లేదు. ఎందుకు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసిందే మనిషి కదా. అది ఆ మెషిన్ పనిచేయాలంటే దానికి ఇన్పుట్స్ కావాలి, దానికి ఇన్ఫర్మేషన్ కావాలి. డేటా ఏదైనా కారణం వల్ల కానీ తక్కువైంది అనుకోండి, ఇంకా ఆర్టిఫిషియల్ పని ఎక్కడ చేస్తుంది? మనిషి కన్నా కంప్యూటర్ చాలా తెలివైందని అంటారు, కానీ అలాంటి తెలివైన కంప్యూటర్ ని కనిపెట్టింది మనిషే కదా. అందుకనే ఈయన ఎంత తెలివైన వాడు రేకురువెలంటే ఒక్క కంప్యూటర్ చేసేస్తుంది అనలేదు. మనిషి మేధ ఏదైతే స్వయంగా ఉన్నదో దానికి ఇది కలిసినట్టయితే రెట్టింపై అంత మేధ వస్తుంది అని ఒక మంచి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేశాడు ఆయన. ఓకే, అంటే ఇప్పుడు ఒకవేళ ఆయన అనుకున్నట్టుగానే, ఆయన చెప్పినట్టుగానే అనుకుందాం సార్, మనిషి మీద చాలా బాగా పెరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో, అప్పుడు ఇంకా ఎలాంటి ఇన్వెన్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడైతే మనం ఊహించడం కష్టం. మనం ప్రెడిక్షన్ చెప్పలేమంటారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మైక్రోసాఫ్ట్ వచ్చినంత వరకు చాట్ జీపీటీ వస్తుందని చెప్పారు. అసలు నేను ఆ మధ్యన ఒక వీడియో చేస్తే మా మిత్రుడు ఒక ఆయన ఈ దీని ద్వారానే దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చెప్పాడు, పెట్టేశాడు ఇమీడియట్గా 10 నిమిషాల్లోనే. ఎన్నో యూరోప్ దేశాల్లో అక్కడ ఉండే ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళ స్పీచ్లు ఇస్తున్నారు. మరి మన భారతదేశంలో జరిగిన క్యాన్వాసింగ్ లో కూడా కొంతవరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంలోకి వచ్చింది. చాలా యూజ్ చేశారు. తెలుగులో మాట్లాడలేని వ్యక్తులు మరి తెలుగులోనే వచ్చేసింది స్పీచ్ వాళ్ళది ఆ గొంతుతో. మరి ఇవన్నీ సాధ్యమవుతాయని అనుకున్నాం ఒక 4 క్రితం. అందువల్ల ఇప్పుడు సైన్స్ అంటే గత 30-40 సంవత్సరాలు సైన్స్ తాలూకా ప్రగతి అసలు ఎవరికి కూడా ఊహకందనంత వచ్చింది.
అయితే మీరు ముందు ఒక ప్రశ్న అడిగారు, ఇంతేగాని ఇలాగే కానీ జనాభాకి మరణాలు లేకుండా ఉంటే భూమి భరిస్తుందా అన్నది. ఇది కష్టమైన ప్రశ్న. అయితే ఇంకేమైనా ఇబ్బందులు విపత్కారాలు వస్తాయో అది మనం చూడాలి. కీడించి మేలంచమన్నారు అలా ఆయన అయితే మనం రేకురువేలు కాదు, మనం అలాంటి ఊహ మనం చేయలేము కాబట్టి జనాన్ని భయభీతులు చేసి భయాలను ఆందోళన చేయడానికి మన ప్రయత్నం చేయకపోయినా, కానీ అమరత్వం ఉంది అని అనగానే ఒక ఆశ మనిషిలో చిగురుస్తుంది. అంటే ఇప్పుడు ఇదే చెప్పాను కదా, ఇప్పుడు 75 సంవత్సరాలు ఇప్పుడు భారతదేశం తాలూకా జీవన ప్రమాణాలు 70 సంవత్సరాలు. ఈ మధ్య కాలంలో మనిషి 100 సంవత్సరాలు ఉండొచ్చు, మిగతా వాళ్ళందరూ 100 సంవత్సరాలు. చాలా దగ్గర ప్రాంతాలు ఉన్నాయండి 100 సంవత్సరాలు బతుకుతున్నారు. సారిడీనియా అని అమెరికాలో ఒకటి ప్రాంతం. ఎందుకు అక్కడ ఉండే ఆహార అలవాట్లు, వాళ్ళ దినచర్య, వాళ్ళు పీల్చే అదే కాకుండా ఏది దేవుడి మీద నమ్మకం, ఇలాగ వాళ్ళు పాయింట్లు ఇచ్చారు. భలే ఇంట్రెస్టింగ్ ఉంది అది. దీని మీద నాకు ఒక 2 నిమిషాలు మీ నుంచి కావాలి సార్. ఒక మనిషి అలా హెల్దీగా జీవించాలంటే ఏం కావాలి? అసలు హెల్దీగా జీవించాలంటే నేను బాగుండాలని ఫస్ట్ ఆలోచన ఉండాలి. ఫస్ట్ తెల్లవారు లేవగానే ఒకటి అనుకోవాలి, ఏంటి అసలు ఏంటి పర్పస్, నేను ఎందుకోసం ఇంకా ఇంకో రోజు బతకాలి అని. అంటే నేను పిల్లలు ఉన్నారు, నేను ఇంకా మంచి చేయాలి, ఇంకొంతమందికి నేను అనుకుంటాను ఆపరేషన్ చేయాలి, ఇంకొంతమందికి సైంటిస్ట్ అనుకోవాలి, కొన్ని కొత్త పరిశోధన చేయాలి. అట్లా పర్పస్ అని ఉండాలి. అందరూ కూడా ఇప్పుడు ఈ మెటీరియలిస్టిక్ అయిపోతున్నారు. దేవుని నమ్మకం తగ్గిపోయింది. ఏ నమ్మకం, ఏ దేవుని నమ్మకం వాళ్ళు టెంపుల్ కనీసం నెలకు 4 సార్లు వెళ్ళాలట. 4 times అండి. దానికి 17 సంవత్సరాలు పెరుగుతుంది జీవన ప్రమాణం. సార్ నిజమా? అది ఒక బుక్ వచ్చింది, బ్లూ జోన్స్ అని, డాన్ బట్నర్ అని. ఆయన రాశాడు ఆ ప్రాంతాలు ఎక్కడెక్కడైతే 100 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు అక్కడ దగ్గరికి వెళ్ళి చాలా క్లోజ్ గా అక్కడ కొన్నాళ్ళు ఈయన నివసించి వాళ్ళ దినచర్య అంతా గమనించాడు. ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఒక గార్డెనే ఉంది, దానికి పని పెట్టుకోకూడదట, మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమి ఉండకూడదు, మీరే మాన్యువల్ గా చేయాలి ఎక్సర్సైజ్. ఏది 70 సంవత్సరాలు అయిపోయింది ఇంకేం ఎక్సర్సైజ్ అన్నట్టయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అదే కాకుండా ఇప్పుడు మాటకి ఏది వయసు అయిపోయిందిలే, జాయింట్ లో ప్రాబ్లం వస్తే మాత్రం ఎందుకు లేనుకోని వదిలేకూడదట. హిప్ జాయింట్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, కదలికలు స్లో అయిపోతాయి. హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ చాలా రొటీన్ గా జరుగుతున్నాయి. ఇంకో 10 సంవత్సరాలు మీకు యాడ్ అవుతుంది. అంటే అక్కడ 14, 7, 24, 10, 34 అయిపోయిందా? 70 సంవత్సరాలు ఆల్రెడీ భారతీయులు నివసించుంటున్నారు. అంటే భారతీయుల దగ్గర రా సమయంలో 100 సంవత్సరాలు బతకడం కష్టమే ఉంది అని. మళ్ళీ అక్కడ ఒక చిన్న నెగిటివ్ పాయింట్ ఉంది. ఇప్పుడు ఎవరికైనా డయాబెటీస్ ఉంది, కాలంలో డయాబెటీస్ వచ్చినట్టయితే డయాబెటీస్ ఫుట్ అని ఉంటుంది. అంటే ఒక్కొక్క వేని అలాగే ఇన్ఫెక్షన్ వచ్చేసి తినేస్తుంది. దానికి వైద్యం చేయించకపోతే 15 సంవత్సరాలు మైనస్ అవుతుంది. ఎంత సింపుల్ క్యాలిక్యులేషన్ చూడండి. ఇప్పుడు ఉన్నది 70, అటు ప్లస్ ఉంది మైనస్ ఉంది అని అంటున్నారు. అది మనం ఏం ఎంచుకోవాలన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్ అన్నది ఏదైతే ఉందో, ఏది వాట్సాప్ అన్నది, దాని అనర్థాలు చాలా ఉన్నాయి. కానీ యూట్యూబ్లో రావడం వల్ల ధర్మమా అని వాట్సాప్లో ఈ గ్రూపులు ఇవన్నీ పలకరింపులు. ఇప్పుడు మేము చదువుకునే కాలేజీ తాలూకా మిత్రులు ఎప్పుడు మాట, నేను 1970లో ఇంటర్మీడియట్ చదివాను. ఆ లైలా కాలేజ్ గ్రూపులు ఇంతమంది ఉన్నారు, వేలాది మంది. మరి ఆ పలకరింపులు అవన్నీ కూడా కనెక్టివిటీ. ఇంకోటి ఎవరో కొత్త పిల్లాడైనా నీకు ఆ భాష రాకపోయినా యంగ్ పిల్లాడుతోనన్నా కలిసిమెలిసి హలో ఊరికి అనాలట. నిస్తేజంగా ఒక దగ్గర కూర్చోకూడదు, మధుపప్పులా యాక్టివ్గా ఉండాలి, చీకట్లో ఉండకూడదు, కలుస్తూ ఉండాలి, కొత్త విషయాలు నేర్చుకోండి. ఏదో ఆ సంగీత విద్వాంసులు అయిపోరు, మీరు కొత్తది ఏదో వేలు నేర్చుకోండి. అంటే మెదడుకి కనెక్షన్స్ పెరుగుతాయి దానివల్ల. వాకింగే చేస్తున్నారు అనుకోండి, రోజు ఒక బోర్ కొడుతుందండి, కొంచెం అటు నుంచి వెళ్ళండి, ఇటు వెళ్ళండి, కొంచెం వెనక నుంచి నడవండి, కొత్త రూట్ ఏదైనా వెళ్తూ ఉండండి. అంటే ఇవి తెలియకుండానే మెదడులో మీరు ప్రేరేపిస్తున్నారు, దాని కనెక్షన్ పెరుగుతూ ఉంటుంది. మన మెదడు అలసిపోదా సార్? లేదు, అలసట అనేది ఉండదు. లేదే లేదు, అదే గొప్ప. అందుకనే నిద్ర ఇవ్వాలి మనం. నిద్ర అనేది భారతదేశంలో చాలా కరువు అయిపోయింది. భారతదేశంలో నిద్రపోతున్న వారి సంఖ్య తగ్గిపోయింది. ప్రపంచంలో తక్కువ నిద్రపోయే వాళ్ళు జపాన్ దేశస్తులు అయితే భారతీయుల స్థానం 2వ. 8 గంటలు నిద్రపోవాలి. ఎవరు అందరూ ఆలోచించండి స్వయంగాను, ఎంతమంది ఎంత గంటలు నిద్రపోతున్నారు? ఎందుకు అంటే మీరన్న మాట ఏదైతే ఈ 8 గంటల ప్రాంతంలో మెదడు అనే గొప్ప అవయవానికి రెస్ట్ ఇచ్చి, ఏదో మలిన పదార్థాలు వేస్ట్ ప్రోడక్ట్స్ అన్ని తయారయ్యో 20 ఉదయం నుంచి సాయంకాలం వరకు, అవన్నీ దానికి మళ్ళీ విసర్జన అయ్యి మళ్ళీ ఫ్రెష్గా మెదడు తయారవడానికి ఇచ్చినటువంటి సమయం నిద్ర సమయం. ఇక్కడ కూడా అందరూ అడుగుతూ ఉంటారు, నేను పడుకుంటానండి 8 గంటలు. సరే, దానికి ఏ టైంలో పడుకున్నావు అబ్బాయి? నేను ఐ స్లీప్ ఎట్ 3, అంటే 3 గంటలు పడుకొని 10 గంటలు లేస్తాడట. అది న్యాచురల్ నిద్రలో అవుతుందండి. 10 గంటలు 9:30 పడుకోవాలి, 5 గంటలు లేవాలి. ఎందుకు? ఆ టైంలో నిద్ర కోసం వచ్చేటువంటి గొప్ప హార్మోన్ ఉంటుంది, మెలటోనిన్.
చీకటి ఉంటేనే దానికి చూడండి భగవంతుడు అలా తయారు చేశాడు. చీకటి ఉంటేనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది, లేకపోతే రాదు. మీరు నిద్ర పడుతుంది అనుకున్నారు, మీరు న్యాచురల్ స్లీప్ ఎలా అవుతుంది? కరెక్టే కదా. అందుకని బయలాజికల్ క్లాక్ అని అమర్చాడు. అక్కడ ఏం వరకు వాచి కనబడదు, మెదడు తెరిచి చూస్తే అది ఒక బయలాజికల్ క్లాక్ ఆటోమేటిక్గా. అంటే 10 గంటలు నిద్రపోవాలి నిర్దేశించాడు ఆయన, 4 గంటలు 5కి లేవండి. ఈ సమయంలో ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో శరీరానికి రెస్ట్, జీర్ణ కార్యక్రమం కానీ ఏదన్నా కానీ, కానీ నిద్ర రావాలంటే ఎప్పుడు పడుకునే ముందు కనీసం సాయంకాలం 5 తర్వాత ఏదో కాఫీ టీలు తాగకూడదు, మరి హెవీ భోజనం లేదు, మసాలా దినుసులు కాకుండాను. మొబైల్ అన్నది మీ ఏది ఈ గ్యాడ్జెట్స్ ఏవి కూడా మీ బెడ్రూమ్కి రాకూడదు, ఉండకూడదు. నిద్ర ఎలా వస్తుంది? ఆ బ్లూ లైట్ వల్ల మహా డిస్టర్బెన్స్ అవుతుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర కానీ ఇచ్చినట్టయితే బెస్ట్ మెడిసిన్ ఇదేమిటి? పేదవాడికి కానీ భాగ్యవంతుడికి కానీ భగవంతుడు ఇచ్చినటువంటి వరం నిద్ర. ఇప్పుడు బండ మీద పడుకుంటున్నాడు కూలి, ఆయన ఏం వస్తువులు తలపము, లేకపోతే ఏసీ ఉంటుంది అక్కడ. మరి ఎందుకు ఏసీలో పడుకుండి కూడా నిద్ర రావట్లేదని చెప్పే వ్యక్తులు ఈ రోజుల్లో, అంటే ఎక్కడో తేడా ఉంది కదా. అది పూడ్చడానికి మన అందరి బాధ్యత. సో ఇలాంటి లైఫ్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా 100 సంవత్సరాలు అనేది అసాధ్యం లేదు. 70 వరకు మీరు కవర్ చేసేసారండి, ఇంకా 30 కదా. ఇవన్నీ చెప్పుకున్నాం మనం, ఇవి చేసి అందరూ కూర్చొని శుభ్రంగా హ్యాపీగా ఉండండి. జపాన్లో కొత్తగా ఒక పద్ధతి ఒక వారం క్రితం వచ్చింది, ఒక చట్టం ఒక రాష్ట్రంలో చేశారు వాళ్ళు. ప్రతిరోజు ఒకసారి గట్టిగా నవ్వాలట, మీలో ఉండడానికి లేదు, స్మైల్ లేదు, గట్టి ఆహా అని నడవాలి మీలాగా. ఆ నవ్వితే ఆ మెదడు తాలూకు ఉండేటువంటి ద్రావకాలన్నీ కూడా ఉత్పత్తి అయ్యి వ్యక్తులు హ్యాపీగా ఉంటారు. అదొక చట్టం చేశారు, మీరు నవ్వాల్సిందే అని చట్టం చేశారు ఆ రాష్ట్రంలో. ఒకే హామా ఏదో రాష్ట్రం ఉంది. మరి చూడండి, అంటే ఇప్పుడు మాటకు లోన్లీనెస్ అని వచ్చేసింది. ఇప్పుడు ఇంగ్లాండ్లోన జపాన్లోన లోన్లీనెస్ మినిస్టర్లు వచ్చారు. అంటే మినిస్టర్లు ఈ లోన్లీనెస్ ఏదైతే ఒంటరితనం లేకుండా చూసేటువంటి బాధ్యత వారిది. అంటే ఆ 2 దేశాల్లో ఎంత ముఖ్యత, అది ఎంత అయిపోయింది ఇబ్బంది అని గమనించే దానికోసం దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఇది ఎలా నిర్మూలించాలి. ఆయన ఇంకెవరో వివేకమూర్తి అని ఉన్నాడు. ఆయన ఇప్పుడు జో బైడెన్ ప్రెసిడెంట్ అమెరికాకి సర్జన్ జనరల్, ఇండియన్ పేరెంట్స్కి బాండ్. అది 15 సిగరెట్లు కాల్చినట్టు రోజుకి. అంటే సిగరెట్లు కాల్చడం వల్ల అంత ప్రమాదం ఏదైతే మనం అనుకుంటామో, ఒంటరితనం ఏం తక్కువ కాదు, అది అంతకు మించింది కదా సార్. అందువల్ల కలిసి ఉండడం వల్ల ఇవన్నీ మీకు ఆటోమేటిక్గా అది ఏం ఖర్చు లేకుండానే, ఏమి గట్టి ప్రయత్నం అవసరం లేకుండానే మీరు కాలనీలో ఉన్నారు, పిల్లలు ఎక్కడో అమెరికాలో ఉన్నారు, సరే వాళ్ళకి రెక్కలు వచ్చారు వెళ్ళిపోయారు. మీరు మీ మిత్రులతో కలవండి, వెళ్ళి ఊరికే మీకు అకౌంట్స్ ఏదో రాయండి, టెంపుల్కి వెళ్ళండి, టెంపుల్కి వెళ్ళి అక్కడ ఊరికే లాభాపేక్ష అక్కర్లేదు, ఆల్రెడీ సంపాదన చేశారు. మీరు బిజీగా ఉండడానికి కొంచెం ఏదో రాయండి, ఖాళీగా మాత్రం ఉండకూడదండి. సో ఇవన్నీ అలవాటు చేసుకుని చేస్తే ఒక హ్యాపీ లైఫ్ అయితే ఉంటుందని అంటారు. బట్ ఇప్పుడు మీరు చెప్పిన అన్ని అంశాలు కూడా ప్రతి ఒక్కరికి అవసరం అండి. ఇందులో కష్టాలు కూడా ఏం లేదు, ఖర్చుతో కూడా కావు, అసాధ్యం సరే లేదు. ఎక్కడున్నా కూడా ప్రపంచంలో ఏమున్నా ఇవి పాటిస్తే డెఫినెట్ గా ఒక హెల్దీ, ఇది ఎంతో సైన్స్ మీద ఆధారం అని చెప్పినటువంటి విషయాలు. అప్గ్రేడ్ అనేది ఉండనే ఉంటుంది. నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. మనం ఎప్పుడైనా సరే పాజిటివ్ని తీసుకోమనేది చెప్తాం. మేము న్యూరో సర్జరీ చేసినప్పుడు అందరూ మమ్మల్ని డిప్రెస్ చేశారు. న్యూరో సర్జరీ పేషెంట్ నడుచుకొని వెళ్తాడు, వచ్చేటప్పుడు నిర్జీవిగా వస్తాడు అని. మరి న్యూరో సర్జరీలో ఈ రోజున మోర్టాలిటీ అన్నది ఎంత తగ్గిపోయిందండి? 10% అంతే. అంటే మరి ఎన్ని మార్పులు వచ్చాయి, ఎంత టెక్నాలజీ మారింది. ఎగ్జాక్ట్లీ. పాతకాలంలో మేము ఇక్కడ మెడలో సూదేసి దానికి ఇంజక్షన్లు చేసి పేషెంట్కి చేస్తున్న డాక్టర్కి ఇద్దరికి ఇబ్బంది. ఇప్పుడు సిటీ స్కాన్ వచ్చిందండి 5 నిమిషాల్లో. బ్రెయిన్లో ట్యూమర్ ఉందా, ఎక్కడ, ఎంత పెద్దది, ఆపరేషనా లేదా, సిటీలో కనబడలేదా, ఎంఆర్ఐ, ఎనభైలో పూర్తి వివరాలు తెలియలేదా, పెట్ స్కాన్. ఇంకా మీకు అసలు ఏంటి కావాలి చెప్పండి. ఇవన్నీ కూడా భాగ్యనగరంలోనే లభ్యమే ఉన్నాయి, ఎక్కడికో వెళ్ళక్కర్లా, అమెరికా ఇంకా వెళ్ళాల్సిన లేదు. పాతకాలంలో ముఖ్యమైన రాజకీయాలు అందరూ విదేశాలు వెళ్ళలేదు, గుండె ఆపరేషన్ చేయించుకున్నారు, అక్కడికి. ఇప్పుడు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ నగరంలో ఇవన్నీ లభ్యంగా ఉన్నాయి. అంటే అర్థమేంటి, సైన్స్ ఎల్లలు దాటి సరిహద్దులు దాటి వ్యాప్తి చెందింది. అప్గ్రేడ్ అవుతున్నటువంటి ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. అది మంచిది కూడా, ఆ విధంగా మానవాళికి ఎంతో ఉపయోగకరమైంది. దానివల్ల ఎన్ని అపశృతులు ఉంటాయి అని మనం వేచి చూడాలి. అది ముందుగానే ప్రెడిక్ట్ చేయలేము అంటే, అది చేయలేము. బట్ ఈ మిరాకిల్స్ అన్ని చూడడం మన అదృష్టమే సార్. అదృష్టం. చాలా టెక్నాలజీ అంత డెవలప్ అయింది. అందువల్లే నేనైతే ఈ కురివెల్ గారు ఏదైతే ప్రిడిక్షన్స్కి ఎక్కువ ఓట్లు వేస్తున్నాను. చూద్దాం
హోప్ సో మంచి జరగాలనే కోరుకుందాం. ఇదంతా మంచి జరగడానికని. ఎస్, అన్ని అందుబాటులోకి వచ్చేసాయి. ఇది హెల్త్ పరంగా ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. మనిషి ఆయుష్ ఏదో కొత్తది వస్తుంది టెక్నాలజీ. ఏదో ఒకటి కొత్తది వస్తూనే ఉంటుంది సార్. మనం ఒకసారి గుండె మార్పిడి అంటే ఎప్పుడెప్పుడు నవ్వుకున్నాం, గుండె మార్పిడి ఏంటి, గుండె మార్చేసేయాలరా అని. మరి గుండె మార్చి ఇప్పుడు రొటీన్గా అయిపోతున్నాయి. చెప్పండి, ఆర్టిఫిషియల్ హార్ట్ అట్ట, కృత్రిమ గుండె అంటే ఇన్ని మార్పులు వస్తున్నప్పుడు ఇది ఎందుకు అసాధ్యం అనుకోవాలి? నిజమే. ఒకసారి మనం పురాణాలు చూసుకున్న అమృతం తాగితేనే అమరత్వం అన్నాం, కానీ ఇప్పుడు అమృతం తాగాల్సిన అవసరం లేదు, మనిషి మేధతో సరిపోతుంది. కరెక్ట్ సార్. సో అదే జరగబోతుంది అనమాట. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విలువైన విషయాలు, మీది అమూల్యమైన సమయం బట్ మా కోసం కేటాయించి. రేకుర్ జుబేల్ గారు, అంటే ఆయన చెప్పిన థాట్ ఏంటి, ఏ రకంగా చెప్పారు, అది ఎలా ఉండబోతోంది ఫ్యూచర్లో, ఎంతవరకు మనం వెయిట్ చేయాలి, అవి మనిషి ఏ విధంగా తీసుకోవాలని చాలా చక్కగా క్లియర్గా మాకు వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్కారం అండి. నమస్కారం.